సంగారెడ్డి జిల్లా జరాసంగ మండలం బర్దేపూర్లో శ్రీ దత్తాత్రేయాలయంలో నిర్వహించిన శని జయంతి వేడుకల్లో మంత్రి దామోదర్ రాజనరసింహ, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సున్నారిని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మంత్రి ఎమ్మెల్యేలకు తీర్థప్రసాదాలు అందించి సత్కరించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక క్యూరియర్లు, మంచినీటి సౌకర్యం, పందిళ్లు, అన్నదానం ఏర్పాటు చేస్తారు. भवति सदाय पुरुषेन्द्रियाय श्रेन्द्रिये प्रतिष्ठते आयत्वारे राजमुखे सर्वदीक्षिते अधिकारयोग्यते संपूर्ण शनेश्वर स्वामी अनुग्रह वरप्रसाद सिद्धिरस्तु। ఈరోజు శని అమావాస్య రోజు ఒక పవిత్రమైన రోజు. ఈ రోజున ఇండూరు శాసనసభ్యుడిగా పొద్దున స్వయంభూ సిద్ధి వినాయక ఆలయ అభిషేక కార్యక్రమంలో, పూజా కార్యక్రమంలో పాల్గొనడం, తదనంతరము శనీశ్వరాలయం బర్దిపూరు శివార్లోని శనీశ్వరాలయానికి అక్కడ కూడా తైలాభిషేకం చేసుకొనడం, ఆ తర్వాత దత్తగిరి మహారాజ్ ఆశ్రమం వైదిక పాఠశాల ఆశ్రమంకి రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈ శనీశ్వరాలయం చైర్మన్ పెద్దలు అల్లాడి వీరేశం గారికి మరియు ఆశ్రమ స్వామివారికి మరియు ఇతర స్వాములందరికీ కూడా నేను పాదావందనం చేస్తూ ఒక అద్భుతమైన క్షేత్రం దర్శించుకోవడం జరిగింది. జీవితకాలంలో మర్చిపోని ఈ రెండు కూడా సిద్ధి వినాయక, స్వయంభూ చాలా అద్భుతమైన ఆలయం. ఇక్కడ ఇదంతా కూడా మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఆ సిద్ధి వినాయకుడి మరియు ఆ దత్తుడి ఆశీర్వాదము ప్రజలందరిపైన నిండుగా ఉండాలని, ప్రజలు సుఖ సంతోషాలతోటి తెలంగాణ దినదినాభివృద్ధి చెందాలని కోరుకుంటూ మరొకసారి ఈ రెండు ఆలయాల కమిటీ సభ్యులకు, పెద్దలకు మరియు స్వామికి పాదావందనం చేస్తూ మరి మీడియా మిత్రులకు ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు, శుభాభినందనలు. శ్రీ గురుభ్యో నమః. ఈ రోజున శ్రీ దత్తగిరి మహారాజ్ ఆశ్రమం నందు శనేశ్వర జయంతి సందర్భంగా శనేశ్వరుడికి 1000 కలశాలతో నువ్వుల నూనెతోటి అభిషేకం చేయడం జరిగింది. ఉదయం 5 గంటల నుంచి స్వామివారికి రుద్రాభిషేకము, మరి తర్వాత తైలాభిషేకము. ఈరోజు శని భగవానుడు ఉద్భవించినటువంటి రోజు. ఈ రోజున శనేశ్వరునికి ఎవరైతే తైలాన్ని ఎవరైతే అర్పిస్తారో వారికి కష్టాల నుంచి దూరం నేను చేస్తాను ఆయన చెప్పినట్టుగా మనకు ఇతిహాసాలు చెప్తున్నాయి. కాబట్టి ఆ శనేశ్వర జయంతి సందర్భంగా ఉదయం నుంచి ఇంతవరకు కంటిన్యూ కార్యక్రమం జరుగుతున్నాయి. మరి అదే రీతిగా రుద్రహోమము, పాశుపత హోమము, మన్నురు హోమము ప్రారంభమైంది. అదే రీతిగా ఈ హోమం పూర్ణాహుతి తర్వాత జ్యేష్ఠాదేవి సమేత శనేశ్వర స్వామివారికి కళ్యాణ మహోత్సవం ఉంటుంది. ఈ రోజున ఉదయం నుంచి మా దామోదర్ గారు వచ్చారు, మరి నిజామాబాద్ నుంచి ఎమ్మెల్యే గారు వచ్చారు, అదే రీతిగా జడ్జి గారు వచ్చారు, సివిల్ జడ్జి గారు వచ్చారు జైరాబాద్ నుంచి. ఇట్లా భక్తులు కూడాను, చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మరియు సభ్యులు, గ్రామ భక్తులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో వచ్చేసి భాగం పంచుకున్నారు. ఇది ఇంచుమించుగా మేము 7 సంవత్సరాల నుంచి కార్యక్రమం జరుగుతుంది. శనికి ఎందుకు మనము పూజించాలంటే, ఇప్పుడు చాలామంది అనుకుంటాను శనేశ్వరుడి దగ్గరికి వెళ్తే ఏమవుతుంది, శనికి మనకు మంచి కలిగించాలి అని శనేశ్వరునికి పూజించేటటువంటిది పరంపర మనకు ఉంది. కాబట్టి నవగ్రహాల్లో ఇది ఒక శని గ్రహం అవుతుంది. మన నిత్య జీవితంలో మనం చేసుకునేటటువంటి నిత్య జీవితంలో నవగ్రహాలతో కూడుకున్నటువంటిది. ఏది బాధ ఉన్నా గ్రహాల ద్వారానే మనకు సంకరిస్తుంది. ఆ జ్యోతిష్య శాస్త్ర ప్రకారంగా శని దోషాలు ఏమంటే పోవాలంటే శనేశ్వరునికి దూరం కాదు, శనేశ్వరునికి దగ్గరుండి మన బాధలు చెప్పుకొని నాకు కష్టాల నుంచి విముక్తిని చేయని ప్రార్థిస్తే జ్యేష్ఠాదేవి సమేత ఇక్కడ
9 రోజుల పాటు యజ్ఞాలు చేసి కాశీ నుంచి పండితులను తీసుకొని వచ్చి గాలి అనిల్ కుమార్ గారు యొక్క విగ్రహాన్ని ప్రతిష్టాపనకు సహకరించి ఇక్కడ 9 రోజుల పాటు పండితులను తీసుకొని వచ్చి సింగనాపూర్ ఏదైతుందో అక్కడ నుంచి మట్టి నూనె అక్కడ ఉండేటటువంటి విగ్రహాన్ని తీసుకొని వచ్చి ఆ యంత్రాలు తీసుకొని వచ్చి ఈ విగ్రహం కింద పెట్టి ఆ యంత్ర ప్రతిష్టాపన చేయడం జరిగింది. అలాంటి శనేశ్వర దగ్గర మనం పూజ చేశామంటే మనకు ఉండేటటువంటి ఏదైనా దోషాలు ఉంటాయి పోతాయి. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే దత్తపీఠం ఉంది, గురుస్థానము దత్తాత్రేయులే మనకు గురుస్థానము. కాబట్టి శనేశ్వరుడు మన మీద ప్రభావం ఎక్కువ ఉంటుంది అంటే గురుస్థానం నుంచి మనము శనేశ్వరుని పూజిస్తే ఆ ప్రభావం తగ్గుతుంది. ఇక్కడ ఈ పుణ్యక్షేత్రం ఉండేటటువంటి విశేషమైనటువంటి ఏమిటంటే దత్తక్షేత్రం గురుస్థానంలో శనేశ్వరుడు ఉన్నారు. మనకు ఏ దోషాలు ఉన్నా అది నివారించడానికి ఆయన స్వామీజీ గారు ఇక్కడ వచ్చి కూర్చున్నారు అనిపిస్తుంది. ఇది అవధూతగిరి మహారాజు గారి యొక్క ఆశీస్సులతో ఆధ్వర్యంలో కమిటీ సభ్యుల వారి యొక్క మార్గదర్శనంలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతున్నాయి. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క అత్యద్భుతమైనటువంటి కార్యక్రమంలో భాగం పంచుకొని వారి యొక్క కోరికను నెరవేర్చుకోవాలని తెలియజేస్తూ ఓం శాంతి శాంతి శాంతి.